గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు వచ్చేసి మహానటి సావిత్రి గారు మనకు తెలిసిందే. ఈమె వచ్చేసి ఎన్టీఆర్ గారితో, ఏఎన్ఆర్ గారితో, మంచి మంచి హీరోస్తో మంచి మంచి ఫిలిమ్స్ అయితే తీశారనమాట. ఈవిడ బతికింది 47 ఇయర్స్ మాత్రమే. పుట్టింది December 6, 1934. చనిపోయింది వచ్చేసి 1981 December 26 అనమాట. ఇప్పటికి 44 నుండి 45 ఇయర్స్కి అయితే వచ్చారనమాట. ఆవిడ చనిపోయింది అనడం కంటే ఆవిడని చంపేశారనడం చాలా బెటర్ అనమాట. ఎందుకు ఇలా అంటున్నానంటే, ఆవిడ ఫస్ట్ రాంగ్ స్టెప్ ఎక్కడ వేసిందంటే జెమినీ గణేషన్. అప్పటికే జెమినీ గణేషన్ గారికి సెకండ్ మ్యారేజ్. ఆవిడని చేసుకోవడం, ఈవిడ వచ్చేసి తెలుగు కాపు కుటుంబానికి సంబంధించిన ఆవిడ అవడం. అండ్ ఈవిడ వచ్చేసి తర్వాత తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అప్పుడు చెన్నైలో ఉండేది అప్పట్లో. సో చెన్నైకి వెళ్ళిపోయాక ఇంకా పేరెంట్స్తో సంబంధాలు లేకపోవడం, ఆ జెమినీ గణేషన్ ఏమో ఈవిడిని మోసం చేయడం, ఇంకా రకరకాల కారణాలతో ఇంకా లాస్ట్లో మంచం మీద పడి చనిపోయిందని చెప్తారు. అది ఎంతవరకు నిజమో మనకైతే తెలియదు. నేను ఇన్ని స్టోరీ మహానటి సావిత్రి సినిమా వచ్చింది కదా 2016లో. ఆ సినిమాలో అయితే మీకు అయితే ఈ విషయం ఏదని చెప్తున్నాను. అందులో కీర్తి సురేష్ గారు సావిత్రి గారిలో బాగా నటించారు. డ్యూకుల్ సల్మాన్ గారు వచ్చేసి జెమినీ గణేషన్ గారు నటించారనమాట. ఇది రియల్ స్టోరీ అనుకోవచ్చు. ఎందుకంటే ఆవిడ ఒక పీక్ స్టేజ్కి వెళ్ళిపోయి ఆ 47 ఇయర్స్కే మళ్ళీ వెంటనే చనిపోయారంటే అది నార్మల్ మ్యాటర్ కాదు. ఈ కోవలకి చాలామంది హీరోయిన్స్ వస్తారు. లైక్ చెప్పుకోవాలంటే బొబ్బిల్ రాజా సినిమాలో ఆవిడ ఉన్నారు కదా, ఆవిడ పేరు టైం గుర్తు రావట్లేదు, ఆవిడ ఒకటి. అండ్ అటు నుంచి వచ్చేసి కొంతమంది ఇట్లా ఉన్నారు మధ్యలో సినిమా ఇండస్ట్రీలో చనిపోయిన వాళ్ళు కావచ్చు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు లేపేసిన వాళ్ళు కావచ్చు. అది వాళ్ళ పర్సనల్, మనకు తెలియనప్పుడు మనం అనుకోవడానికి ఉండదన్నమాట. సో ఇది మ్యాటర్. సో జోహార్ మేడం, అమర్ రహే. అండ్ ఈవిడ ఇండియన్ ఈవిడ ఫ్రీడమ్ ఫైటర్ కాదు కాబట్టి నేను సెల్యూట్ చెప్పడం లేదు. ఈవిడైతే గొప్ప నటి అని చెప్పుకోవచ్చు. ఉన్న 47 ఇయర్స్ అయితే బాగా నటించింది. లాస్ట్ స్టేజ్లో ఇంకా హాస్పిటల్లో కూడా చనిపోయింది అనమాట. జెమినీ గణేషన్ ద్వారా ఈవిడికైతే ఇద్దరు పిల్లలు అనుకున్నాను నాకు తెలిసి. నేను సావిత్రి సినిమాలు చూపించింది అయితే ఒకళ్ళని చూపిస్తారు, మరి మిగతా వాళ్ళ గురించి మనకు ఐడియా లేదు. ఆ పిల్లలు ఎక్కడ ఉన్నారో మనకు తెలియదు. ఇదన్నమాట. తెలియని దాని గురించి ఎంత తక్కువ మనకుంటే అంత మంచిది. సో సావిత్రి గారు లాంటి ఎంతోమంది మహానటులు మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీని పాలించారనమాట. లైక్ శ్రీదేవి గారు కావచ్చు, ఆవిడ అనుమానాస్పద. అటు నుంచి వచ్చేసి జయప్రద గారు, జయసుధ గారు ఇప్పటికీ లైవ్. అండ్ అటు నుంచి వచ్చేసి సౌందర్య గారు, ఆవిడ విమానంలో చనిపోయారు. ఇట్లా రకరకాల వాళ్ళు మన తెలుగు ఇండస్ట్రీని వాళ్ళ యాక్టింగ్తో మెప్పించారనమాట. సో థ్యాంక్ యూ సో మచ్.